ఆత్మీయంగా ప్రేమపూర్వకమని కళాభిమాని మాన్యులు వేదికగా ఆహ్వానిస్తున్నాం. జనవరి 1వ తారీఖు నాడు మేము కలుసుకోవడం జరిగింది. కలుసుకున్నప్పుడు చాలా ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. ఆయన శాశ్వతంగా ఉంటాడు, ఆయన విశ్వకవిగా ఉంటాడు. ఆ విశ్వకవికి మిత్రుడిగా కొంతకాలం మేము గడపగలిగినాము. కొంతకాలం అని ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏదైతే ఆయన అప్రెంటిస్గా చేరాడు, ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న క్రమంలో కూడా మేము గడిపినాం. దాదాపు 3 సంవత్సరాలు అనుకున్నాము. 3 సంవత్సరాలు మేము రోజు కలుసుకున్నాము. ఆ తర్వాత మేము చాలా తక్కువ కలుసుకున్నాము. కవిగా ఆయన బాగా అలిశెట్టి గారు పుట్టినటువంటి గడ్డ మీద మాలాంటి అందరికీ పేరు పేరున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఇస్తున్న విధంగా ఈసారి అధరామర అలిశెట్టి సాహితీ పురస్కారం అవార్డు గ్రహీతలుగా తమ రచనలతో ఎందరినో ఆకట్టుకుంటూ ఎందరికో మెలుగులు నేర్పుతూ ముందుకెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు ఫోన్ చేయగానే సార్ మా అభిమానంతో రావడం నిజంగా మాకు చాలా ఆనందం ఉంది సార్. మీరు రాక సభా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఆయన తొలి కవితలు నాకు చూపడం ద్వారా జరిగింది. అటువంటి అవకాశం నాకు పొందడానికి కారణం ఏంటంటే అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడు, కవి, రచయిత. కానీ ఆయన రాస్తున్న క్రమంలో ఆయన నాకు తన కవితలు చూపించడం జరిగింది. ఆయన రాసిన తొలి కవితలు కూడా నాకు తెలుసు. చాలా పరిణతితోటి ఉండేవి. ఆయనకున్నటువంటి భాషా జ్ఞానం, ఆయనకి పెద్ద చదువులు అయితే చదివినట్టు నాకు తెలియదు. కానీ భాష పట్ల, భావాన్ని వ్యక్తీకరించడం పట్ల, ఆయన ఉపయోగించే పదాల పట్ల ఆయనకున్నటువంటి అనురక్తి, ప్రీతి చాలా గొప్పదిగా ఉండేది. ఈరోజు అంటే మానవ పుట్టుక లోపల ఒకే వ్యక్తికి జయంతి, వర్ధంతి ఒకే డేట్ రావడం దాదాపు మనం చూడలేమనుకుంటాం. ఒక మహనీయుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి రావడం జరిగింది. ఎందుకంటే వారు ఒక సామాన్య పద్మశాలి కుటుంబంలో పుట్టి వారు కేవలం సమాజం కొరకు, సమాజంలో ఉన్న వెనుకబడ్డ తరగతులు ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఎంచుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకునే విధంగా ఒక చిన్న వాక్యాలతోని, చిన్న కవితలతోని ప్రజల్ని చైతన్యవంతం చేసిన మహానీయుడు అలిశెట్టి ప్రభాకర్ గారు. కూడా చాలా అరుదుగా పుట్టుక చావు అనేది నిజంగా నాకు తెలిసినప్పటికీ ఎవరికి రాదు. కానీ అలిశెట్టి ప్రభాకర్ మాత్రం పుట్టుక చావు ఒకే రోజు రావడం, మరి అది అదృష్టమా దురదృష్టమా నాకైతే అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. సరే, విషయానికి వస్తే అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క కవితలు రాయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగిందో నేను చదువుకున్నటువంటి సందర్భాన్ని జగిత్యాల నడిబొడ్డున రైతులు, రైతు కూలీలు అందరూ కూడా సర్ది మూట తీసుకొచ్చి ఇదే ఎస్కేఎన్ఆర్ కళాశాలలో కవాతు చేస్తూ ఉంటే ఆయన స్టూడియో ఎక్కడైతే రాంబద్ ఏది లక్ష్మీ థియేటర్ ఆ ఏరియాలో ఉండేటువంటి సందర్భాన్ని చెప్తే విన్నా. వారు కవాతు చేస్తున్నటువంటి రైతులు నాకు హక్కులు కావాలని పోరాటం చేస్తే కవాతుల నుంచి వచ్చినట్టు దుమ్ము, ఆ యొక్క ధూళి ఏదైతే ఉందో అప్పుడు అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి కవిత రాయాలనేటువంటి ఆలోచన కలిగిందని చెప్పి పెద్ద చెప్తే విన్నాను. ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక్కొక్కరు చెప్తుంటే మనం చేసే కార్యక్రమం చాలా చిన్నదిగా అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే నేను వేరే ఒక ప్రోగ్రాంలో చూసా, శ్రీ కంటే కూడా గొప్ప వచనాలు, గొప్ప కవితలు మన అలిశెట్టి గారు ఉన్నారు. కానీ తాను ముందుకు సాగలేకపోయినరు కొన్ని కారణాల వల్ల అని నేను తెలుసుకున్నాను. మరి ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్క మహిళలకు ముగ్గుల పోటీలు కూడా పెట్టి ఇంత చిన్నగా కాకుండా మన అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి చాలా పెద్ద ఎత్తున చేయాలని నేను మీకు సభాముఖంగా కోరుకుంటూ, ఎంతోమంది అతని యొక్క బాటలో నడుస్తూ ప్రతి రచన అంటే మనం బ్రతకడం కోసం ఏ పాట రాసినా కానీ మళ్ళీ సమాజం కోసం మన వంతుగా మన కవిత్వం కూడా నడవాలని చెప్పేసి, నడిపిస్తారని చెప్పేసి అలిశెట్టి బాటలో నేను కూడా నడుస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కళా సంస్థను నడిపించడం అంత ఆషామాషి కాదు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం చేస్తే కానీ, చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు.
ఒక కార్యక్రమం చేయాలంటే వాస్తవంగా ఒక రోజు ముందు నుండే కూడా చాలా వ్యయ ప్రయాసాలకు పొడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అలిశెట్టి అన్నయ్య విషయానికి వచ్చినట్టయితే వారు రాసినటువంటి కవితలు కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, సామాజిక స్పృహ కలిగించే విధంగా, సమాజంలో మార్పు తెచ్చే విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి చాలామంది కవులకి, కళాకారులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఒక ఝలక్, ఒక మెరుపు, ఒక సామాజిక కోణం, ఒక అద్భుతమైనటువంటి ఒక కవితా ప్రవాహం, అట్లాంటి కార్యక్రమానికి రావడమే గొప్ప అనుకుంటే కాశీ అధినేత శ్రీ గులేటి రాజన్నయ్య గారు మా అందరికీ అజరామర అలిశెట్టి పురస్కారం ఇవ్వడం అనేది నేనైతే చాలా గొప్పగా భావిస్తున్నా. నాకేమనిపిస్తుంది అంటే అలిశెట్టి పైన కవితల పోటీలు కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మెల్లిగా తను దాదాపు 39 సంవత్సరాలు జీవించిండు. అందులో 20 సంవత్సరాలు కవిత్వానికే తన జీవితాన్ని అంకితం చేసిండు. తను చివరి చనిపోయే టైంలో కూడా కవిత్వంపై ఆశ చావకుండా నా మరణం చివరి చరణం కాదు, నా మౌనం చితాభస్మం కాదు అని ఘంటాపదంగా చెప్పారు. తన కుటుంబానికే కాదు, ఒక 10 మందికి సాయం చేయాలి అన్న దాంట్లో ఆయన రాసిన ప్రతి కవితలో అది ఉంటుంది. అంటే తన స్వార్థం ఎప్పుడు చూసుకోలే, నిస్వార్థంగా చేయండి సేవ అనేది ఉంది. నిజంగా ఆయన బాటలో నేనైతే నిస్వార్థంగా చాలా మందికి నా వంతు సాయంగా నేను సహాయం కూడా చేయడం జరుగుతుంది. అట్లనే చిన్న చిన్న కవితలు చిన్న కవితలు రాస్తూ నేను ముందుకెళ్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన గుండెటి రాజు గారికి, పెద్దలకి. ఒక పోరుగడ్డ, ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి జగిత్యాల ప్రాంతానికే ఒక పోరాటపరమైనటువంటి చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. ఇక్కడ పుట్టినటువంటి చిరు కొమ్మకు సైతం సేవ ఉంటుంది అనే అందరూ అనుకోవాల్సినటువంటి పరిస్థితి. కాకతీయ చక్రవర్తులకు ఎదురు తిరిగినటువంటి సమ్మక్క లాంటి వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ కూడా ఈ జగిత్యాలే. సమాజ స్థాపన కోసం తుపాకులు పట్టుకుని అడవుల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు జగిత్యాల ప్రాంతం. ఉనికి కోసం నిరంతరం పోరాడేటువంటి గొప్ప పోరాట పటిమ ఉన్నటువంటి ఈ గడ్డ జగిత్యాల. ఈ జగిత్యాల పైన జగిత్యాలలో జన్మించినటువంటి మహా గొప్ప రచయిత అలిశెట్టి ప్రభాకర్. ఏది ఏమైనా కానీ ఈ జగిత్యాల గడ్డ మీద పుట్టినటువంటి ఒక మహా మనిషి గురించి మీరందరూ చెప్తా ఉంటే నా రోమాలు నిక్కబడుతూ ఉన్నాయి. మరి వారితో పాటు అప్పుడు సమకాలీనంలో ఉన్నటువంటి మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా వారి యొక్క భావజాలం అనేటువంటిది మనము ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాలి, ముందుకు ఉండాలి, అందరికంటే ముందుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. సమాజంలో జరిగేటువంటి ప్రతి సంఘటన ఒక కవి హృదయంలో ఘర్షణ చెలరేగి అందులో ఉండేటువంటి మెరుపులే ఈ యొక్క కవిత. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జగిత్యాల ప్రాంతంలో కానీ లేదా అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ పరిస్థితులు అనేటువంటి చాలా భిన్నంగా ఉండేది. ఎంత కష్టపడ్డా కానీ వాటికి సరైన గుర్తింపు కూడా లేనటువంటి సందర్భం ఆ కాలంలో ఉంది. అప్పుడు మరి ఉత్పన్నమైనటువంటిదే ఈ యొక్క అలిశెట్టి గారి కవితలు. మరి అవి చాటు పద్యాలైనా అనుకోండి, లేదా ఆశ కవిత్వమే అనుకోండి, లేదా చమత్కారమే అనుకోండి, లేదా సర్కాస్టిక్గా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి పరిస్థితులే అనుకోండి, ఏది ఏమైనా కానీ సూటిగా నలుగురికి సమాజానికి గుచ్చుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా అప్పుడు ఆయన రాసినటువంటి కవితలు నిజానికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ విషయం మనం అందరం ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిందే.